నమస్కారం తమ్ముడు. ఏంటి నీ పేరు ఏంటమ్మా? దివాకర్ శ్రీనివాస్ సార్. దివాకర్. నువ్వమ్మా నీ పేరమ్మా? నాగలే సార్. ఈ పొలం మంది సార్. ఈ పొలం నీదేనా? సార్. ఎన్ని ఎకరాలు ఇది? ఎకరం సార్. ఎకరం సార్. ఇంతకుముందు ఎనామీలోకి 22,023లో వెళ్ళిపోయింది సార్. ఎనామీలోకి వెళ్ళిపోతే సార్ ఇది అసలు అప్పు కానీ దీని మీద ఏమి తెచ్చుకుంటా లేదు సార్. ఆన్లైన్ కూడా పొలం మనం పండించిన పంట కూడా ఆన్లైన్ అవ్వచ్చు కదా సార్. పంట నమోదు అవ్వచ్చు కదా సార్. చేయడానికి కూడా వీలు కాలేదు సార్. నీ భూమి కాదని. మన భూమి కాదు సార్. ఉండి మన లేనట్టే సార్. చాలా ఇబ్బంది పడ్డాం సార్. సార్ అయితే తర్వాత ఇప్పుడు మొన్న 2 నెలల క్రితం కానీ సార్ కొంచెం మీ రావాలి సార్. కొంచెం బాగా అయింది సార్. మీకు అప్పుడు వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేశారంటే అన్ని మీ సొంత ఆస్తిని కూడా 22A కింద పెట్టారు. ఎప్పుడు తెలిసింది నీకు? ఇప్పుడు ఎనామీ అని సార్. ఎనామీ అని 2023లో సార్ మనం పంట పండించినప్పుడు నమోదు చేస్తారు సార్ కదా సార్. అప్పుడైతే నమోదు అవ్వదని చెప్పారు సార్. అప్పటి నుంచి నీకు సమస్య వచ్చింది? అప్పుడు నుంచి వచ్చింది సార్. అప్పటి నుంచి రైతు భరోసా పడతలేదు సార్. అక్కడి నుంచి సార్ ఇంకా ఏ విధమైన కొన్ని మనకి కుటుంబ పరంగా దీని మీద జీవనాధారం సార్. మనం అయితే పండించుకుంటామన్నా ఈ అప్పు పుట్టింది కదా సార్. ఆ రకంగా చాలా ఇబ్బందులు పడిపోయింది. ఎంతమంది మా పిల్లలు నీకు? ఒక్క అబ్బాయి సార్. ఏం చదువుతారమ్మా? 9th క్లాస్ చదువుతున్నారు సార్. 9th క్లాస్. ఓకే. ఇప్పుడు నీకు దీనివల్ల నీ సమస్య పరిష్కారం అయింది సార్. అయింది సార్. చాలా అద్భుతం చేశారు సార్. ట్రాన్స్పరెంట్గా చేసాం. ముందే చెప్పి సర్వే కార్డు నిన్ను పెట్టుకోవడం, ఈకేవైసీ ఇచ్చి ఆ తర్వాత కూడా మళ్ళీ నిన్ను ఇది చేయడం, పుస్తకం రాయడం, రాసినప్పుడు మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం, మళ్ళీ ఈకేవైసీ చేయడం, మళ్ళీ పుస్తకం కూడా ప్రింట్ చేయడం, ఆ పుస్తకం ఇచ్చి మళ్ళీ నీకు ఇవ్వడం. అది ఎక్కడ ట్యాంపర్ చేయకుండా ట్యాంపర్ ప్రూఫ్ పెట్టాం. ఇక్కడ చీపేసి తిరగకుండా. రాజముద్ర కూడా మంచి రాజముద్ర వేసి ఇచ్చాం. పుస్తకం కూడా సార్ ఇది వరకు పుస్తకం వేసుకోవచ్చు సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. అన్ని విధాలు ఇప్పుడు చాలా బాగుంది సార్. సార్ మీ రాక సమస్య పరిష్కారం అయిపోయింది. నువ్వేం చదువుకున్నావమ్మా? 5 అమ్మా. నువ్వే? నేను 7th క్లాస్ చదివాను సార్. చాలా తృప్తి పడుతుంది. బాబు ఏం చేస్తున్నాడు? బాబు చదువుతున్నాడు సార్ 9th క్లాస్. బాగా చదివించండి. సరే సరే. నువ్వేంటయా? నాది ఎనామీ భూమి సార్. ఎనామీ భూమి 2023 నుంచి సార్. అది మాకు ఏమీ రావట్లేదు. మీ దయ వల్ల ఈతతో ఈ సమస్య అంత ఇదైంది సార్. ఎందుకు చేశారు అనుకుంటా? మీ భూమి ఎనామీ భూములు ఎందుకు పెట్టారు? పెట్టారంటే జగన్ వ్యవసాయంలో చేశారు సార్. అప్పటి నుంచి రావట్లేదండి. అంతకుముందు మీ అయ్యంలో చాలా బాగా వచ్చి అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీరు రాకతో మాకు ఒక పురాణ జన్మ వచ్చినట్టు ఉందండి. ఇప్పుడు నాకు చాలా సమయం పట్టింది సార్. మీ వల్ల మాకు దేవుడు కనపడుతున్నాడు మీలో. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు చాలా స్ట్రగుల్ చేసాము. దానికి టెక్నాలజీ కొత్తగా తీసుకొచ్చాము, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీలో పెడితే ఎవరు ట్యాంపర్ చేయలేరు. రెండోది మీకు మళ్ళీ QR కోడ్ పెట్టాం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడం నాకు 1.5 year అయింది. ఇప్పటికి 26 లక్షలు ఇచ్చాను. అన్నీ కూడా మళ్ళా ఇంకా 62 లక్షలు 64 లక్షలు ఇవ్వాలి. చాలా అంటే ఖర్చుతో పని. అతను చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఇప్పుడు నాకు 3 ఏళ్ళు పడతా ఉంది. దానివల్ల డబ్బులన్నీ అవుతున్నాయి, ఇబ్బందులు. మేము చాలా నలిగిపోయామన్నా దీనివల్ల. ఎక్కడ అప్పు పుట్టగా చిన్న రైతులు, మన ఇద్దరమో చిన్న రైతులు ఉన్న వాళ్ళు పర్లేదండి. మీరంతా పక్కనే ఉన్నారు. నెత్తి మీద 20 లక్షలు అప్పు ఉందండి. దీని మీద మీ గవర్నమెంట్ భూములు ఇచ్చి అప్పుడోడేస్తారు. అలాగే మమ్మల్ని చాలా హీనంగా చూసుకోరండి. ఇప్పుడు కాదు మీ దయ వల్ల మాకు చాలా ఇవన్నీ. రండి కూర్చోండి, కూర్చోమ్మా. రండి రాయా, రండి అందరూ రండి. రమ్మా, రండి ఇద్దరు రండి. ఏంటి చెప్పండి గ్రామస్తులంతా. మీరు వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. రైతులకి మాత్రం ఎట్లా ఏంటంటేనండి, రైతులకి ఇది వరకు అయితే కనుకండి, మన రైతుకి భూమి అంటే అతనికి తల్లితో సమానం అండి. భూమి మీద అంత ఎఫెక్షన్ ఉంటుందండి రైతుకి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనండి అంత ఎఫెక్షన్ ఉన్న రైతు భూమి మీద పాస్బుక్ మీద పొట్టి వేసుకోవడంతో రైతులందరూ మనోభావాలు దెబ్బతున్నాయండి. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఇప్పటికీ కూడానండి చనిపోయిన తర్వాత కూడా
వాళ్ళ పొలాల్లోనే కప్పెట్టుకుంటారండి. ఉమ్, ఎందుకంటే పొలాలతో అంత కప్పెట్టుకుని ఉంటుంది మరి రైతులకండి. ఉమ్, అటువంటిది గత ప్రభుత్వంలోనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడం, సర్వే చేసినప్పుడు కూడా అస్తవ్యస్తంగా చేశారండి. ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంచాలి అలా, అదే వాళ్ళ పార్టీ అయితేనేమో 12 ఉంచాలి అలా ఇవ్వటం, ఎక్కువ తక్కువ అన్నది సర్వే కరెక్ట్గా చేయలేదండి. రాళ్ళు వేసినప్పుడు కూడానండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసుకున్నారండి. ఉమ్, అది కూడా రైతులకు చాలా ఇబ్బంది అయిందండి. వేసినప్పుడు కూడా కరెక్ట్గా వేయకుండా సరిగ్గా వేసేవాళ్ళు కాదండి, వాళ్ళు పైన వేసేవారండి. అటువంటి పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం అండి మాకు ఆత్మాభిమానంగా మా పాస్బుక్లు మాత్రం రాజముద్రతో ఇచ్చి మీ భూమి మీ హక్కు అన్నట్టుగా మీరు చేశారండి. ఇప్పుడు దీనికి చాలా శ్రమ అయింది, చూస్తున్నారు కదా మీరు. అవునండి, అవునండి, నాకు 3 ఏళ్ళు పడతా ఉంది. అవునండి, అవునండి, అతను చేసిన తప్పులని కరెక్ట్ చేయడానికి 3 ఏళ్ళు పడతా ఉంది. అవునండి, వీళ్ళ బాగుంది ఇప్పుడు అవును. వాళ్ళిద్దరివి. వాళ్ళది 22A కింద పెట్టారు. అవునండి, అలాంటి చాలా భూములు ప్రైవేట్ భూముల్ని గవర్నమెంట్ భూమి కింద చూపించారు. అవునండి, కొన్ని దిక్కల్లో ఏం చేశారంటే భూమి అమ్మమన్నారు. అవును, అమ్మమంటే దాన్ని బేస్ చేసుకొని ఆ, 22A కింద పెట్టేశారు. పెట్టేశారండి. ఇలాంటివి అవకతవకలు చాలా జరిగాయి. నువ్వు ఇంకో మాట కూడా చెప్పావు, వాళ్ళ పార్టీ వాళ్ళ పేర్లతో ఎక్కువ రాసేసుకోవడం, రాసుకున్నారండి. అవి ఇచ్చేసి పట్టదారు పాస్బుక్ ఇవ్వడం, ఇలాంటి చాలా అవకతవకలు చేశారు. అవునండి, దౌర్జన్యం ఇవన్నీ. అవునండి, ఇప్పుడు దానికి మళ్ళా నేను బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టడం, అవునండి, మీరు అన్నట్టు మళ్ళీ కింద తప్పులు చేస్తారని నేనే రావడం, అవునండి, ఎవ్రీ మంత్ పెట్టి మీకు అందరికి ఇచ్చారా లేదా మళ్ళీ ఫోన్లు చేయడం, మీ సాటిస్ఫాక్షన్, ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి చేస్తున్నాం. అవునండి. దాంతో కొంత కంట్రోల్. చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారండి. అది కూడా నేను ఇదివరకండి జగన్మోహన్ గారి గవర్నమెంట్లో పంట డబ్బులు కూడా 2 నెలలకు పడటం 3 నెలలకు పడటం జరిగేదండి. నేను కూడా వచ్చేవాడిని. మీరు వచ్చిన తర్వాత 24 గంటలు అప్పుడు నేను తణుకులో వచ్చి ఒక పెద్ద ధర్నా కూడా చేశాను. చేశారు సార్. అప్పుడు వేరే ఇక్కడ మీ రైస్ మిల్ వాళ్ళు ఇక్కడ ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు, అవునండి, అవునండి, దూరంగా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇచ్చి ఊరయ్యి అది ఇక్కడ ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇచ్చేవాళ్ళు. ఎక్కడ కమిషన్ అక్కడికి ఇచ్చుకునేవారు. ఎక్కడంటే అక్కడ చేశారు. అది కూడా నేను దాన్ని 75 బస్తాలు 75 కేజీలు అయితేనండి 80 కేజీలు చూసుకునేవారండి. అవును, అది కూడా చేశారు. అది కూడా అది చేశారు. కూడా చేసి వాళ్ళ కమిషన్ కింద నష్టం వచ్చిందని ఒక 5 కేజీలు లాగేసేవాడు. అది కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటలోనే వేస్తున్నారండి డబ్బులు. 24 గంటలు వేస్తున్నాం. అన్ని సిస్టమ్స్ పెట్టాను. రైతు తృప్తిగా ఉన్నారు సార్. అంటే ఇంకా బాగా చేయాలి మనం. అంటే మనకి రాను రాను ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, ఆహార అలవాట్లు మారుతున్నాయి. ఏది కానీ యూరియా క్రిమి సంహారక మందులు వాడితే తినేవాళ్ళు మానేస్తున్నారు, వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం దొరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఒకటి, ఈ తగ్గించడం. రెండోది రైస్ తినడం లేదు, అది కూడా ప్రాబ్లం. ఆ వెరైటీస్ కూడా మనం కానీ కరెక్ట్గా లేకపోతే అది కూడా తినరు. రైస్ ఇట్ సెల్ఫ్ తినేవాడు తగ్గిపోయారు. కొర్రలు ఎక్కువగా కొర్రలే కాదు, ఇప్పుడంతా కూడా ప్రోటీన్ తింటున్నారు. ఇప్పుడు మీరు చేపలు పండిస్తారు, చేపలు ఎక్కువ తింటారు. అది ఆ స్థాయికి వస్తుంది రాను రాను. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి ఎక్కడ చూసినా దేశం అంతా కూడా సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తాం. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అది ఉంది. ప్రొడక్షన్ కూడా బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది అన్నిటికీ. ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి కాలువలు కూడా బాధించడం వల్ల వైఎస్ఆర్ చివరి భూములు కూడా నీళ్ళు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అన్ని చేస్తాం. ప్రతి ఎకరానికి కూడా నీరు అందిందండి. ఈ సంవత్సరం పంటలు కూడా బాగా పండింది. అవును, యా, ఇంకా నీట్గా చేసి అన్ని కూడా సిస్టమేటిక్గా ఉండాలి నా కోరిక. నీరు పెట్టుకోవడానికి అర్ధరైతులు కాడ జావరైతులు కాడ తిరిగండి, పాములు కరవటం వల్ల ఈ కరవటం వల్ల చనిపోయిన రైతులు కూడా ఉన్నారండి. ఇప్పుడు అసలు అర్ధరైతుల కాడ వెళ్ళి నీళ్ళు పెట్టుకోవాల్సినంత అవసరమే లేదండి. అసలు అలా జరుగుతుందండి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకేంటి మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. అయ్యా సార్ కొంచెం బ్రీఫ్గా ఒక్కొక్కరు. రైతులకి సార్ ఇక్కడ మన ఏరియాలో సార్ దొండపోదులు, అరటి తోటలు, ఈ కంద సార్ పండిస్తాం సార్. వేసుకుంటున్నారా? సార్ ఒరిజినల్గా ఎప్పుడో చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా తగ్గింది. పసుపు పంటలు ఇంతకు ముందు ఎక్కువ ఉండేది సార్. లేబర్ ఛార్జీ పెరగడం వల్ల పసుపు తగ్గించి వరి అది ఎక్కువ పెంచారు సార్. కాదంటే ఇప్పుడు కంద ఇలాంటిది లేబర్ ఛార్జీలు తక్కువ ఉంటాయి కదా సార్. అందువల్ల కంద ఇలాంటి అరటి తోటలు ఇలాంటి దొండపోదులు అలాంటివి పెడుతున్నారు సార్. ఇప్పుడు
ఊర్లో మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా, ఊర్లోనే కన్జంప్షన్ అంటే చేస్తున్నారా? మార్కెట్ సిద్ధాంతం బ్రిడ్జి కాడ ఉంది సార్, రైతులకి అమ్ముకోవడానికి కమిషన్ మార్కెట్ పర్లేదు అక్కడ పర్లేదు సార్. కాదంటే రైతులకి కొంత రోడ్లు పర్లేదు సార్ మా ఏరియా వీటి ఏరియాలో. ఆ రోడ్లు కావాలి. ఉంటే సార్ రైతు మోసుకుని తల మీద మోసుకుని పట్టుకురావాలి కొంచెం ఆ వాహనం మీద తెచ్చుకుంటాం సార్. కొంత రోడ్లు అంటే కాలువ గుట్టు రోడ్లు అంటే ఇప్పుడు ఆక్రమణ గురైనాయి అవన్నిటిని కొద్దిగా మన గవర్నమెంట్ స్వాధీనం చేసి ఇలాగ రోడ్లు వేస్తే కనుక అండి, ఎందుకంటే రైతులకి పంటని రోడ్డుకి చేర్చాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. ఫోకస్ చేయాలి, చేద్దాం. అదొకటి సూచి అనేది కొంత రోడ్లు నేను వర్కౌట్ చేస్తాను తప్పకుండా. ఖచ్చితంగా చేసి పెట్టాలి సార్. ఇంకా మీకు కూడా ఆదాయం వచ్చేటివి కూడా మీరు కూడా ఆలోచించాలి. గ్రామాలు ఎలాంటి పంటలు వేయాలి, ఏం చేయాలి, అవి కూడా ఆలోచిస్తే గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇప్పుడు చేపలు ఉన్నాయి, దాంట్లో వాల్యూ అడిషన్. మీరు కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, చామ, ఇవన్నీ బనానా, చామ అటువంటివన్నీ, అవి ఎట్లా తీసుకొస్తారు అనేది అది నెక్స్ట్ లెవెల్. అన్నీ వర్కౌట్ చేద్దాం. మీరు కూడా ధైర్యంగా ఉండి మాట్లాడదాం. దివాకర్ రామ. చాలా సెలవు. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ అమ్మా. గుడ్. నాకు మంచి చేశారు సార్. ఏం చదువుకుంటున్నాం మనం? ఇంటర్మీడియట్ చేసి మానేసాను సార్, రైతు వ్యవసాయమే చేస్తున్నాను. ఇంటర్మీడియట్. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ చేశాను సార్. మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వు చేసుకోలేదు? రామా రా. థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాసరావు. దొంగ శివాజీ రమ్మా. రమ్మా. మీ చేతుల మీద తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్. తల్లి. థ్యాంక్ యూ. రమ్మా. గుడ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సంతోషమ్మా. సత్యనారాయణ గారు రండి. థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు రమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. సంతోషమ్మా. థ్యాంక్ యూ తల్లి. రండి.